హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి వంట. ఇవాళ రెసిపీ వచ్చి ఆంధ్ర చేపల పులుసు. ముందుగానే మార్కెట్ నుంచి కట్ చేసి తీసుకొచ్చిన చేప ముక్కల్ని మనం పసుపు ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల నీసు స్మెల్ రాకుండా ఉంటుంది. చేపల పులుసుకు కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి, బెండకాయ, కొత్తిమీర, టమాటా. మసాలా దినుసులు: ధనియాలు, జీలకర్ర, కారం, పసుపు, చింతపండు తగినంత. ముందుగా చింతపండుని నీటిలో నానబెట్టుకుని మసాలా ప్రిపరేషన్ చేసుకోవాలి. మసాలా ప్రిపరేషన్: ఆనియన్, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని, మిర్చి, టమాటా, బెండకాయ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి తగినంత ఆయిల్ పోసుకుని ముందుగా పచ్చిమిర్చి వేసి ఆయిల్లో మసాలా ముద్ద కూడా వేసుకుని వేపించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేపించి కొద్దిగా పసుపు వేసి టమాటా కూడా వేసి ముక్క సాఫ్ట్ అయ్యే వరకు వేపించాలి. బెండకాయ కూడా వేసుకుని తగినంత కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. బాగా మిక్స్ చేసి సాల్ట్ వేసుకోవాలి. ప్లేట్ మూత పెట్టి ఒక 5 నిమిషాలు పొంగొచ్చేదాకా ఉంచి పొంగొచ్చిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. సమానంగా చూసి కదిపి ఉడికేంత వరకు ఉంచుకోవాలి. లాస్ట్గా ఫైనల్ టచ్ వచ్చి ఆవకాయ నూనె వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పులుసు దగ్గరికి వచ్చేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి అంతే, గుమగుమలాడే ఆంధ్ర చేపల పులుసు రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.